హాయ్ అండి, ఈరోజు మనం తక్కువ సమయంలో టేస్టీగా చేసుకునే క్యాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై కర్రీ అండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయవచ్చు. చాలా సింపుల్ అండి, చాలా టేస్ట్ బాగుంటుంది. అన్నం చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి క్యాలీఫ్లవర్ గుడ్డు కూర. మీరు తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ముందుగా అయితే ఈ క్యాలీఫ్లవర్ పువ్వును అయితే మంచిగా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకోవాలండి. అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి. అసలు వంట రాని వాళ్ళు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. తిన్న కొద్దీ తినాలి అనిపిస్తుంది. ఈ ప్రాసెస్లో అయితే చేయండి. ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలండి క్యాలీఫ్లవర్ ముక్కల్ని. చూసారు కదా, వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు ఒక బాణలో అయితే వాటర్ పోసుకొని వాటర్ అయితే మంచిగా హీట్ అవ్వాలండి. కొంచెం అంత ఉప్పు పసుపు వేసుకొని అయితే వాటర్ అనేది హీట్ అవ్వాలండి. వాటర్ హీట్ అవ్వడం వల్ల క్యాలీఫ్లవర్లో ఏమైనా పురుగులు ఉన్నా కూడా బయటకనే వస్తాయండి. ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే ఈ వేడి నీటిలో వేసి కొద్దిసేపు అయితే ఉంచాలండి. పురుగులు ఏమైనా ఉన్నా కూడా బయటకు వస్తాయి. ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత అయితే నీళ్ళని వంపేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి క్యాలీఫ్లవర్ని. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే పోసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అల్లం పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి. అల్లం అనేది మంచిగా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అల్లం పచ్చివాసన అయితే పోయిందండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉడికించుకున్న ముక్కలను అయితే తాలింపులు అయితే వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మొత్తం అల్లం అంతా ముక్కలు పట్టే వరకు అయితే కలుపుకోవాలండి. అసలు ఈ కర్రీ మంచిగా కుదరాలి కానీ చికెన్ మటన్ ఏం పనికి వస్తుందండి ఈ కర్రీ ముందు. అంత టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టి అయితే 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి అయితే మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలండి. అడుగు మాడకుండా ఉంటుంది. ఈ కర్రీని అన్నంలో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ దేంట్లో తిన్నా కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. టేస్ట్ అంత బాగుంటుంది. మనం చికెన్ తిన్నంత ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఇలా అయితే మంచిగా ముక్క ఉడికిందో లేదా అని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, కారం, ఉప్పు వేసుకొని అయితే కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత మంచిగా అయితే ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఇలా టమాటా ముక్క అయితే మెత్తగా ఉడికి ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఉడికిన తర్వాత మనం ముందుగా కొట్టి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలండి. వేసిన వెంటనే కలపొద్దండి, చిదురు అయిపోతుంది. ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మూత పెట్టుకొని అప్పుడు కలుపుకోవాలండి. అప్పుడే మంచిగా ఉంటుంది. ఇలా చిన్నగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కలుపుకోవాలండి. చాలా సింపుల్ అండి. పెద్దగా ఏ ఇంగ్రీడియంట్స్ లేకుండానే చాలా సింపుల్గా టేస్టీగా అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇలా అయితే చిన్న చిన్నగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత చూసారు కదా అండి, ఇలా అయితే ఉడికిపోయింది ఎగ్ ఫ్లవరు. ఇప్పుడు గరం మసాలా అయితే వేసేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెమంత కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. అంతే, చాలా సింపుల్ అండి. మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో మనకైతే కామెంట్ ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే టేస్ట్ అంతా బాగుంటుందండి. ప్లీజ్ కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.